వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రశ్నిస్తే ఉద్యోగాలు తీసేస్తారా? ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని తెలుసుకునే ముందు ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తా, చూసేయండి. రైట్, చూశారు కదా. రోడ్డు మీద పెరిగిన పెట్రోలు డీజిల్ ధరల గురించి జగిత్యాలలో మంత్రితో సహా అక్కడ మంత్రి లక్ష్మణ్తో పాటు జగిత్యాల కాంగ్రెస్ నాయకులు అలాగే ఎమ్మెల్యేలంతా ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవరు ముందు వడ్లు కొనడం గురించి ఆలోచించండి అని చెప్పారు. చెప్పినందుకు ఆయనకు సంబంధించి అప్పటికప్పుడు ఉద్యోగంలో నుంచి తీశారు అంటూ డ్రైవర్ అశోక్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కొన్ని లెటర్స్ని కూడా బయటకు రిలీజ్ చేశారు. అది కూడా మన స్క్రీన్ మీద ఉంది, ఒకసారి చూసేయండి. అంటే వడ్లు కొనండి అని ప్రజల కష్టాలను చెప్తే ప్రభుత్వం మీది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేసేయొచ్చా? ఆర్టీసీ డ్రైవర్ అశోక్ని విధుల నుంచి తొలగిస్తూ రిమూవల్ లెటర్ జారీ చేయడం వెనుక ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నాయకులను కించపరుస్తూ మాట్లాడితే ఉద్యోగాలు తీసేస్తారా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఆర్టీసీకి సంబంధం ఏంటి? ప్రజలకు ప్రశ్నించే హక్కు లేరా? ఒక పార్టీ నాయకుడు చెప్తే ఏకంగా ఒక ఉద్యోగిని గంటల వ్యవధిలోనే తీసేస్తారా? చేతిలో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు కదా. మరి ఈరోజు ఆర్టీసీ డ్రైవర్ అశోక్కి జరిగిన అన్యాయం అయితే ఇప్పుడు మీరు ఇంకో మాట మాట్లాడొచ్చు. అక్క, దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని అంటే, మేము అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయలే, అసలు అతను ఆర్టీసీ డ్రైవర్ కాదు, అవుట్ సోర్సింగ్ డ్రైవరు, ప్రైవేటు బస్సుకు పనిచేస్తూ ఉంటాడు, అయినా ఆయన్ని తీసేయొద్దని మేము చెప్పాము అని మీరు చెప్పింది నిజమైతే ఈ లెటర్ సంగతి ఏంటి? ఈ లెటర్ అబద్ధమా? 24 గంటల్లోనే, అది ఆర్టీసీ బస్సు కాకపోవచ్చు, ఆయన ప్రైవేట్గా పెట్టుకున్న డ్రైవర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, 24 గంటల్లో రావద్దని చెప్తారా? తప్పు జరిగింది, దాన్ని క్షమాపణలు కోరుతూ మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పడం వదిలేసి మీడియా వ్యాప్తంగా తప్పుడు కథనాలు చెప్తున్నారు. అతను ఉద్యోగంలో నుంచి తీసేయలేదు, అతను అసలు ఎంప్లాయే కాదు, ప్రైవేట్ డ్రైవరు, అయినా మేము తీసేయొద్దని చెప్పాము అని అంటే నిజంగా ఈరోజు అశోక్ మరి మళ్ళీ డ్రైవింగ్ చేస్తున్నాడా, ఆర్టీసీలోనే పనిచేస్తున్నాడా? ఇది పెద్ద ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా దీనికి సంబంధించి చర్చ జరుస్తోంది. ఇదివరకే ప్రశ్నించే గొంతుకులకు సంబంధించి తొక్కేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో కాంగ్రెస్ పాలనలో అదే జరుగుతోందంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో చాలా క్లియర్ కట్గా 24 గంటల వ్యవధిలో మీ అందరికీ లెటర్ కూడా చూపించారు. ఇది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. ఉద్యోగంలో నుంచి తీసేశారు అని. అది ఆర్టీసీ డ్రైవర్ కానివ్వండి, లేదా అవుట్ సోర్సింగ్లో పెట్టుకున్న డ్రైవర్ కానివ్వండి, ఉద్యోగం ఉద్యోగమే. నిజం కాదా? ఈరోజు తెలంగాణలో రైతులు ఆవేదన చెందుతుంది. వాళ్ళకు కావాల్సిన ధరకు ధాన్యం కొంటున్నామా, వర్షంకి ధాన్యం తడిచిపోయి ఏడుస్తున్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏమైపోయాయి? పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? రైతు గోస పట్టట్లేదా? రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడుతుందా? రైతు నేర్పించిన ప్రభుత్వం నిలుస్తుందా? రైతుకు ఆర్టీసీ డ్రైవర్కి ఏంటి సంబంధం అనుకోవచ్చు, కానీ రైతుతో భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడికి సంబంధం ఉంటుంది. రైతు గనక ధాన్యం పండించకుంటే తినడానికి ఎవరి దగ్గర తిండి ఉండదు. కాబట్టి ఆ రైతు పక్షాన ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన ఉద్యోగంలో నుంచి పీకేస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఏదేమైనా అశోక్కు సంబంధించి మళ్ళీ అశోక్ నుంచే జనాలు ఒక వీడియోను కోరుకుంటున్నారు. ఎస్, నా ఉద్యోగం పోలేదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, జరిగిన పొరపాటుని ఆర్టీసీ సరిదిద్దుకుంది అని. అది వచ్చేదాకా కాంగ్రెస్ మీద పడ్డ అపవాదం అయితే తొలగదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.